దేవా తండ్రి యేసయ్య, నాకు ఈ చేన్లు అంతస్తులు ఆస్తులు ఇచ్చావు తండ్రి, నాకు ఈ కోడళ్ళని ఇచ్చావు, కొడుకులను ఇచ్చావు తండ్రి, అన్ని ఇచ్చావు తండ్రి, నాకు బంగారం డబ్బు అన్ని ఇచ్చావు తండ్రి. ఇంకా రెట్టింపు పెరిగేటట్టు చూడండి తండ్రి. నువ్వు ఇస్తావని నాకు తెలుసు తండ్రి, నువ్వు ఇస్తావు తండ్రి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు పేపర్లు ఏమో చూస్తున్నాం. అత్తను చంపిన కొడాలంట. ఓ నన్ను చంపేశారు నా కొడాలు. సౌజన్య, ఓ సౌజన్య, ఈ ముందు అనుకునేవా లేచిన. అబ్బాబ్బాబ్బా, ఈ ముసిళ్ళు అయితే ఎప్పుడు అరుచుకుంటే ఉంటే టీ టిఫిన్ ఇవ్వాలబ్బా. సోనీ, ఓ సోనీ, ఏంటక్క? ఆ ముసిళ్ళని కొట్టి పడేసా పో. సరే అక్క. ఓ సౌజన్య, సౌజన్య, అత్తమ్మ లేచింది అని ఇంకా ఎంతసేపు అనుకుంటారు? టీ ఇవ్వాలని తెలియదా? టీ తీసుకురా పో ఫస్ట్. సరే అత్తమ్మ. అత్తమ్మ, టీ నీ ముఖం లాగానే ఉంది, చక్కెర వేయలేదు, ఏమైలేదు. నెత్తి ఫస్ట్ సీక కట్టుకొని ఎటుక వరించుడు. సరే అత్తమ్మ. ఓ ఇంకా ఓ. సోనీ, ఓ సోనీ, మొదలు పండుకునిందో లేచిందో కూడా తెలియదు. మొద్దు మాకు టిఫిన్ ఇవ్వాలన్న జ్ఞానం లేదు. అప్పట్లో మేమైతేనా అత్త పిలిస్తే తుర్రినవే తెచ్చేవాళ్ళం. ఓ సోనీ, ఈ మొద్దుది ఎక్కడ పోయిందేమో. ఏంటమ్మా? టిఫిన్ డాడీకి తెలియదా? జ్ఞానం లేదా? రోజు చెప్పాలా నీకు? పోయి టిఫిన్ తీసుకురా పో. ఇదో అత్తమ్మ, నీకు ఇష్టమైన నీకు ఇడ్లీ తెచ్చిన ఇడ్లీ నీ ముఖం లాగేంది. పో గట్టి, ఇంత గట్టిగా నువ్వు చేతిలో పట్టుకుంటేనే గట్టిగా నా నోట్లు వేసుకుంటే పండుగ వచ్చిపోతాయి. మంచిగా మెత్తగా పెట్టుకుని రాపు పో. ఇది ఇంకా టిఫిన్ తేదు. ఈ రంగిగాడు ఆడున్నాడు. ఇది టిఫిన్ తేదు, ఏం తేదు. ఈరోజు నన్ను అక్కలతో చంపుతుందేమో. రంగిగా, ఓ రంగిగా, ఏడ చచ్చినావా వీడు? ఈ కూలికి ఇద్దరు మనుషులను తీసుకొని దెబ్బ పని చేయించుకొని రా. ఇద్దరిని తీసుకోవో, మళ్ళీ కూలీలు ఎక్కువైతాయి. సరేనా? తీసుకొని దెబ్బ ఉరికించుకొని పని చేయించుకోవో పో. ఏందిరా మళ్ళీ వచ్చినావు? పని చేయించుకోవంటే నీ చర్చి రోజు పోయేదే కానీ ఒక్క ఆధారం ఒకటే దేవుడు నిన్నేమన్నాడు కానీ నువ్వు ఫస్ట్ చెప్పిన పని చేయపో. సత్యగా వచ్చి చర్చికి అంటాడు. పో ఫస్ట్ పో. సరే అమ్మగారు. ఇది టిఫిన్ తెచ్చనో రాలేదో గంటాయ టిఫిన్ తేకుండా ఉన్నా నీకే. పచ్చడి నేను ఇంటికి తీసుకురామంటే నువ్వు బచ్చాలు తెచ్చినావు. బచ్చాలు కూడా ఎట్లా చేసినావు? గట్టి చేసినామా, కుండం వేసినావా, లేదంటే రాళ్ళు వేసినావు? బాగున్నాయిలే. పో పని చూసుకోపో. ప్లేట్ తీసుకోవద్దురా. సౌజన్య, ఓ సౌజన్య, అది పోయి నేను అట్లా బజార్కి వెళ్ళొస్తా. పోయి ఇంట్లో సరుకు ఏమేమి లేవో అవన్నీ రాసుకొని తీసుకురా పో. తెలుగులో రాసుకా, ఇంగ్లీష్లో రాసుకురా మాకు పో.
అవునత్తమ్మ. సరేలే నేను వెళ్ళొస్తా. ఆ గ్రైండర్ ఇంటిది, గ్రైండర్లో పట్టాకు రోడ్లు వేసి రుబ్బు. కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది మళ్ళా. ఆ మొద్దు దాన్ని కూడా పని చెప్తే ఏమి పని చేత కాదు. సరే అత్తమ్మ. నేను వెళ్తా, ఇల్లు జాగ్రత్త. సరే అత్తమ్మ. నా కాలు వాయినే, నా కాలు వాయినే. హలో 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 డాక్టర్. నా కాలు నా కాలు యాక్సిడెంట్ అయింది. ఒక ముసలాయి వ్యక్తి ఉన్నారండి డాక్టర్. ఏ ఊరండి? ఇక్కడ సంగాల గ్రామంలో డాక్టర్. అలాగే అండి, వస్తున్నాము. పొలము నా కాలి పానే, నా కాలి పానే, నా కాలి పానే. పొలము నా కాలు పానే. డాక్టరు కొంచెం మంచిగా డాక్టరు బాగా చెక్ చేయి. నా బంగారు కోడలకు ఫోన్ చేయండి. అమ్మో అమ్మో నా కాలి పానే. హలో రంగమ్మ కోడలు మీరేనా అండి? పొలము హలో రంగమ్మ కోడలు మీరేనా అండి? అవునండి. మీరెవరు? ఇక్కడ రండి. సరే అండి. పొలము అమ్మ ఏమైందమ్మా? కింద పడ్డామా, నేను చర్చికి రానందుకు ఇదల్లా అయిందమ్మా నాకే. ఓలమ్మో ఓలమ్మా, నాకు ఫస్ట్ పిలిపియండి, నాకు ప్రార్థన చేపియండి. ఓలమ్మో ఓలమ్మో. అంటే పేషెంట్ని పనుకోబెట్టండి. ఈ మందులు వాడండి. అంత మంచిగానే ఉందమ్మా. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. సరే అమ్మా. ఈ మందులు కొనిపెట్టండి. సరే. లే అత్తమ్మ, ఇంటికి వెళ్దాం. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో. ఏసయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కాపాడయ్యా. నేను ఇలా చర్చికి రానందుకే నాకు యాక్సిడెంట్ అయిందయ్యా. నన్ను కాపాడయ్యా, నన్ను క్షమించయ్యా ఏసయ్యా. తండ్రి, నాకు ఈ కాళ్ళ నొప్పులు తగ్గేటట్టు చూడు తండ్రి ఏసయ్యా. ఏం కాదమ్మా. సరేలమ్మా, నేను ఇంటికి పోదాంపా అమ్మ. పాస్టర్ అంకుల్ చెప్పి అమ్మా, ప్రార్థన చెప్పి అమ్మా. ఎవరమ్మా? ఏమైందమ్మా రంగమ్మా? రంగమ్మా, నాకు ప్రార్థన చేయండి అయ్యా. నాకు కాలు ఇరిగిపోయినాయ్యా. ఎంత తగ్గిందమ్మా? యాక్సిడెంట్ అయిందయ్యా. నాకు చర్చికి రానందుకు అయిందయ్యా. రంగమ్మ, ఏడా బజార్ పోయినావా రంగమ్మ? అవునయ్యా, నేను బజార్కి పోయిందయ్యా. ఈరోజు ఆదివారం పెట్టుకుని చర్చికి రావాలంటే బజార్ పోతే రంగమ్మ? నేను దేవుని మందిరానికి రావాలి కదా ఈరోజు. రంగిగా చెప్తే నేను కూడా చెప్తా కూడా లేనయ్యా. అందుకే నాకు ఇట్లా అయిందయ్యా. ఒకదాని మూలంగా అంతమందిని దేవుని మందిరానికి ఆటంకపరిచినావుగా. అవునయ్యా, మరి నాకు ప్రార్థన దేవుని కోపం చేయయ్యా. వస్తుందిగా. అవునయ్యా, నాకు ప్రార్థన చేయయ్యా. ప్రార్థన చేస్తా. ఏమైంది? రిపోర్ట్ ఏదమ్మా? ఇది ఏంటి? ఏం పర్వాలేదమ్మా, ఏం ఫ్రాక్చర్ ఏమి అయ్యేదిగా. ఒక ఏమి చిన్న దెబ్బ తాకింది. ఏమి డాక్టర్ మందులు ఇచ్చినాడా? ఇచ్చినానయ్యా. ఏం లేదు, 2 గోళీలు వేస్తే రోజు 2 రోజులు తగ్గిపోతుంది. సరే అయ్యా. సరే, ప్రార్థన చేద్దాం కానీ మోకరించమ్మా. అమ్మా, నా కాలు ఇరిగిపోయిందయ్యా, నా కాలు. కాలేం విరిగిపోయేది బాగానే ఉంది కానీ ఏమి నువ్వు కొంచెం దురుసుతనం తగ్గించుకోవాలా, దేవుని మందిరానికి రావాలా, సరేనా? నువ్వు కొంచెం గర్వం ఎక్కువ ఉంది నీకు, తగ్గించుకో, సరేనా రంగమ్మా? సరే, ప్రార్థన చేస్తా. ఏసయ్యా ప్రభువా, రంగమ్మకి తండ్రి మరి పొరపాటుకున్నా తండ్రి మరి సైకిల్ తగిలింది, కాలుకి తండ్రి మరి చిన్న గాయమైంది.
కనుక ప్రభావ మరి మీరే ముట్టి స్వస్థపరచండి. రంగమ్మ విజయ తండ్రి ప్రభావ మరి రంగం క్షమించమని వేడుకుంటున్నాం. తనకి మారు మనసు కలిగించమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభావ మరి అందరిని కూడా ఆటంకపరుస్తూ వచ్చింది. ఆయనను తండ్రి మరి తెలుసుకుంటుంది కనుక ప్రభావ మరి మీరు క్షమించి రంగం సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి తండ్రి ప్రభావ ప్రతి ఆధారం కూడా తండ్రి నీ మందిరానికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటూ రంగం సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రంగమ్మ మరి రేపు వచ్చే వారం నుంచి రా. వస్తా. సరే.